దేవుని వాక్యము వెల్లడయ్యేటప్పుడు ఎలా ఉండాలంటే శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. వాక్యం చదివేటప్పుడు కూడా శ్రద్ధగా దేవుని వాక్యము చదవాలి. ఏదో వింటున్నాములే అన్నట్టు విన్నామనుకో ఏమి ప్రయోజనము లేదు. ఓ చదవాలి కాబట్టి చదువుతున్నాములే అన్నంత మాత్రాన వాక్యం చదివిన ఏ ప్రయోజనము లేదు. శ్రద్ధ కలిగి చదవాలి, శ్రద్ధ కలిగి వినాలి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు దివారాత్రములు వాక్యం ధ్యానించాలంటే కొంతమంది ఇసుక్కుంటూ ధ్యానిస్తారు, చదవాలి కాబట్టి చదువుతారు. అట్ట చదివినంత మాత్రం ఏమీ ప్రయోజనము లేదు. సంతోషంతో దేవుని మాటలు వినాలి, సంతోషంగా దేవుని వాక్యం చదవాలి. అప్పుడు మనం ఏమవుతాము? ధన్యులుగా మార్చబడతాము. ఇంతకీ ఆత్మీయంగా బలపడాలి, నేను దేవుని పని చేయాలి, దేవుని కొరకు నేను నిలబడాలని ప్రతి వ్యక్తికి ఆశ తప్పక ఉండింది. అయితే ఈ ఆశ తీరాలి అంటే శ్రద్ధగా దేవుని వాక్యము వినాలి, శ్రద్ధగా దేవుని వాక్యము చదవాలి. మన శరీరానికి ఈ భౌతికమైన ఆహారం ఏ విధంగా శక్తినిచ్చిందో మన ఆత్మకు కూడా దేవుని వాక్యం ఆ విధంగా శక్తినిచ్చింది. ఈ వాక్యం ఏం చేసింది తెలుసా? తప్పుడు త్రోవలను నడవకుండా వెలుగుకరమైన మార్గంలో నడిచేటట్టు నీకు సహాయం చేసింది. ఏంటిది? అది వాక్యం. కాబట్టి మనం ఏం చేయాలి? శ్రద్ధగా దేవుని వాక్యము వినాలి, శ్రద్ధగా దేవుని వాక్యము చదవాలి. అప్పుడు మనం ఆత్మీయంగా బలం పొందుకుంటాం. ఏంటిది? బలం పొందుకుంటాం. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఏంటంట వాక్యము? వాక్యము నా ఆత్మకి ఆహారము, వాక్యము నా పాదములకు దీపము. ఈ వాక్యం మనం శ్రద్ధగా వింటే, శ్రద్ధగా చదివితే మనం తొట్టిల్లు పడిపోము. ఈ వాక్యము మనం శ్రద్ధగా వింటే మనం ఆత్మీయంగా బలహీనుడము కాము. ఏమన్నాడు? నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము. ఏంటిదంట వాక్యం? మన ఆత్మకి ఆహారం అంట. మరి ఆహారం వేసే ఇప్పుడు వడ్డిస్తూ ఉంటే మనం ఎలా తినాలి? దాన్ని శ్రద్ధగా తినాలి. డాక్టర్లు చెప్తారు ఆహారం అంట గబా గబా మింగేస్తే అది అరగదు, పాయిజన్గా మారే అవకాశం ఉండిద్ది. నిదానంగా ఆహారాన్ని అంట నవిలి 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 తిన్నప్పుడు ఆహారం మనకి శక్తినిచ్చిందంట. అలాగనే వాక్యం కూడా మనం ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదవాలి. అప్పుడు ఆత్మీయంగా మనం బలం పొందుకోగలుగుతాం.